సో హలో గైస్, నా బ్రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా ఈ రోజున స్మాక్ డౌన్ చాలా భయంకరమైన స్మాక్ డౌన్. ఎస్పెషల్లీ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ కోసం, మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా షాకింగ్ ఉండేనమాట ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్. ఎందుకంటే న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ పైన. అండ్ బాస్, అంతేకాదు మన బిగ్ బ్రాన్స్ రీడ్బి అఫీషియల్గా వచ్చేసిన. అంటే ఇంతకుముందు మనకి రూమర్స్ వచ్చినాయి అండ్ మనకి రా రికార్డెడ్ ఉండే మొత్తం తెలిసిపోయిన ముందే. బట్ స్మాక్ డౌన్ అయితే రికార్డెడ్ కాదు కదా ఈ రోజు. అంటే ఈరోజు స్మాక్ డౌన్ లైవ్ స్మాక్ డౌన్ అనమాట. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ అంటే అఫీషియల్గా మన బిగ్ బ్రాన్స్ రీడ్ వచ్చేసినారు మన న్యూ బ్లడ్ లైన్ సైడ్. అండ్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినారు. చాలా జరిగింది. రోమన్ రేన్స్ కాల్ చేసినారనమాట మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్కి. చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. సో అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్, మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ రింగ్ లో వచ్చేసిన కొంచెం సీరియస్ కనిపించిన మన కోడీ రోడ్స్. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా భయంకరమైన అటాక్ జరిగింది ర్యాండీ ఆర్టన్ పైన. సో అందుకని చాలా సీరియస్గా వచ్చినారనమాట కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ రింగ్ లో వచ్చి చెప్పినారు, హే కెవిన్ ఓవెన్స్, ఈసారి నువ్వు చాలా ఓవర్ చేసినావు, నువ్వు నీ లైన్ క్రాస్ చేసినావు అనమాట, నువ్వు లిమిట్స్ అన్ని క్రాస్ చేసినావు. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు సార్ అంటే నాకు తెలుసు నువ్వు బ్యాక్ స్టేజ్ ఉన్నావని. సో నువ్వు గమ్మున రింగ్లో వచ్చేయని మన కోడీ రోడ్స్ పిలిచినారు కెవిన్ ఓవెన్స్కి. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ అక్కడ రాలేదు. సో మళ్ళీ ఒకసారి కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్కి పిలిచినారు అనమాట. సో నాకు తెలుసు కెవిన్ ఓవెన్స్ నువ్వు బ్యాక్ స్టేజ్ ఉన్నావని. సో గమ్మున రింగ్లో రా అని పిలిచినారు మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్కి. బట్ గాయస్, అక్కడ మరోసారి కెవిన్ ఓవెన్స్ రాలేదు. బట్ అక్కడ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చినారు. అండ్ నిక్ ఆల్డిస్ వస్తా చెప్పినారు, చూడు నాకు తెలుసు అంటే కోడీ రోడ్స్ నువ్వు కోపంలో ఉన్నావు కెవిన్ ఓవెన్స్ పైన, మేము బి చాలా కోపంలో ఉన్నా అంటే అందరూ చాలా కోపంలో ఉన్నారు కెవిన్ ఓవెన్స్ పైన. కానీ చూడు అంటే నువ్వే చూసినావు అంటే ర్యాండీ ఆర్టన్తో ఏమైంది అంటే ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. బట్ లాస్ట్ వీక్ ఏమైంది, ర్యాండీ ఆర్టన్ పైన కెవిన్ ఓవెన్స్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ ర్యాండీ ఆర్టన్ చాలా టైం తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత అంటే ఇంజరీ నుంచి రికవరీ వచ్చిండనమాట. బట్ అలాంటి సూపర్ స్టార్కి మరోసారి ఇంజూరీ చేసిండు మన కెవిన్ ఓవెన్స్. అది ఒక బ్యాండెడ్ మూవ్, అంటే పైల్ డ్రైవర్ ఇచ్చి పడేసిండు. అండ్ మేము ఆ మూవ్కి ఎందుకు బ్యాండ్ చేసినాం దానికి ఒక రీజన్ ఉంది కదా. అండ్ ఆ రీజన్ ఏంటంటే మీ జనరేషన్ సూపర్ స్టార్స్ అంటే మీలాంటి సూపర్ స్టార్స్ ఎవరు అంటే మీ కెరియర్ ఒక వీల్ చైర్ పైన ఎండ్ కావద్దని మేము ఆ పైల్ డ్రైవర్కి అంటే ఆ మూవ్కి మేము బ్యాన్ చేసినాం. అండ్ నీకు తెలుసు నాకు తెలుసు అండ్ అందరూ తెలుసు అన్నమాట. అంటే మనం ఎంత కష్టపడ్డా అంటే ఇప్పుడు ఈ టైటిల్ నువ్వు గెలవడానికి ఎంత కష్టపడ్డావు అది అందరూ తెలుసు. బట్ నువ్వు ఎప్పుడు లైన్ క్రాస్ చేయలేదు, కానీ కెవిన్ ఓవెన్స్ లైన్ క్రాస్ చేసినాడు. సో అందుకని చెప్తున్నాను, చూడు కోడీ రోడ్స్ అంటే నేను ఓపెన్లీ చెప్పాలంటే ఫస్ట్ మేము మాట్లాడతాము కెవిన్ ఓవెన్స్, ఫస్ట్ మేము అంటే లోపల మేము ఫస్ట్ మాట్లాడతాము. దాని తర్వాత నేను కెవిన్ ఓవెన్స్కి నేను ముందు తీసుకొస్తాను, అర్థమైందా? దానికంటే ముందు తీసుకురాలేను అని మన నిక్ ఆల్డిస్ చాలా క్లియర్లీ చెప్పేసినారు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమని చెప్పారంటే అసలు మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు కెవిన్ ఓవెన్స్కి ఏం కావాలో మీరు అదే ఇస్తున్నారు. అంటే రీసెంట్లీ అంటే మన కెవిన్ ఓవెన్స్ లంబోర్గిని నడిపిస్తున్నాడు. సో అలాంటి మనిషి దగ్గర అసలు మీ మెసేజ్ వెళ్తుందా అంటే కెవిన్ ఓవెన్స్కి మీరు అసలు ఏమనుకుంటున్నారు? బట్ కెవిన్ ఓవెన్స్ ఒక సెల్ఫిష్ అన్నమాట, అంటే చాలా సెల్ఫిష్ అని చాలా చెప్పినారు ఇంకా అక్కడ మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్ గురించి. సో అప్పుడే మన నిక్ ఆల్డిస్ ఏమని చెప్పినారంటే చూడు ఇదంతా అంటే డబ్బుల కోసం ఇక్కడ కాదనమాట, అక్కడ పైసల గురించి ఎవరు మాట్లాడుతారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఇంటర్నల్లీ ఫస్ట్ కెవిన్ ఓవెన్స్ మాట్లాడతాము, దాని తర్వాతనే కెవిన్ ఓవెన్స్ నీ ముందు వస్తాడని మన నిక్ ఆల్డిస్ చెప్పినారు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమందంటే ఏంది ఫస్ట్ మీరు మాట్లాడతారా? చూడు నిక్ ఆల్డిస్ నువ్వు కొంచెం నాతో రియల్ ఉండు, అర్థమవుతుందా? అంటే నాకు తెలుసు నువ్వు ఎంత మంచి మనిషి అంటే ఒక జబర్దస్త్ రెస్లర్వి ఉండాలి, స్టిల్ ఒక రెస్లర్వి నాకు తెలుసు. సో నువ్వు ఒకసారి నా ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించు. అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఎక్కడ అంటే నా వల్ల అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ర్యాండీ ఆర్టన్ పైన భయంకరమైన అటాక్ జరిగింది. ర్యాండీ ఆర్టన్ నెక్ ఇప్పుడు ఇరిగిందా ఇంకా నాకు తెలియదు అనమాట. అంటే చాలా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది అంటే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్తున్నాడు, కెవిన్ ఓవెన్స్ నా పేరు చెప్తున్నాడు, నా వల్ల జరిగిందంట. అండ్ నా కోసం ఈ సంవత్సరం జరిగిన రసల్ మేనియా పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ నా కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నేను ఈ రసల్ మేనియాలో ఈ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినాను. అండ్ నేను టైటిల్ గెలిచినప్పుడు ర్యాండీ ఆర్టన్ నాకు షోల్డర్ పైన ఎత్తుకున్నాడు. అండ్ ర్యాండీ ఆర్టన్ నాకు ఒకటికో మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే హే కోడ్ మ్యాన్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ, అంటే నీ పైన నాకు చాలా గర్వంగా ఉందని మన ర్యాండీ ఆర్టన్ చెప్పిన. ర్యాండీ ఆర్టన్ నాకు నిక్ నేమ్తో పిలిచినాడు, నా నిక్ నేమ్తో పిలిచినాడు, అర్థమవుతుందా? సో నాకు నా నిక్ నేమ్తో అంటే చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు పిలుస్తారు అనమాట. సో అలాంటి మనిషి ఇప్పుడు ఇంత భయంకరమైన
అయినా ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నాడు అనమాట. అలాంటి మనిషి పైన ఇంత భయంకరమైన అటాక్ జరిగింది అండ్ ఓవర్ వల్ల నా వల్ల. సో ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావు చెప్పు అంటే నా బిజినెస్కి నేను హ్యాండిల్ చేయలేకపోతే ఇంకా అసలు ఇంకొకరు హ్యాండిల్ చేస్తారు. నువ్వు నాకు ఇప్పుడు ఏం చేయమంటున్నావు నువ్వే ఆలోచించని మన కొడి రోడ్ చెప్పినారు అండ్ కొడి రోడ్ క్లియర్లీ ఒక హింట్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏం చేయమంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఇప్పుడు నేను కెవిన్ ఓవెన్స్ ఇంటికి వెళ్ళి మరి కెవిన్ ఓవెన్స్ పలకొట్టాలా, ఇంటికి వెళ్ళి మరి పలకొట్టాలా, ఆ టైప్ పని చేయమంటావు నాకు. చూడు నీ కాలేజ్ ఇప్పుడు మొత్తం నీ చేతులు ఉందన్నమాట, నీకు అర్థమవుతుంది మొత్తం ఇప్పుడు నీ పైన ఉంది. నేను ఎక్కువ టైం కోసం వెయిట్ చేయను, నాకైతే కెవిన్ ఓవెన్స్ కావాలని క్లియర్లీ మన కొడి రోడ్ చెప్పేసినారు అండ్ మన కొడి రోడ్స్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన జిమ్మీ ఊసో ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుంటారు. సో అప్పుడే ఇక్కడ మన సామీ జైన్ అండ్ జే ఊసో ఉంటారు అనమాట. మన జే ఊసో అడిగినారంటే ఎవరితో మాట్లాడుతున్న కాల్లో ఫోన్లో అడిగినప్పుడు మన జిమ్మీ ఊసో ఏమని చెప్పినారంటే ఇంకెవరితో మన ఓటీసీ మన ఒరిజినల్ ట్రైబల్ షిప్తో మాట్లాడుతున్నా అని మన జిమ్మీ ఊసో చెప్పినారు. అండ్ అంతేకాదు జిమ్మీ ఊసో ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్ ఇప్పుడు వస్తున్నట్ట, అంటే ఆన్ ద వేలో ఉన్నట్టు రోమన్ రైన్స్ వస్తున్నాడు. అండ్ రోమన్ రైన్స్ వచ్చిన తర్వాత మన అందరం కలిసి ఒక రూమ్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఏందో దాని గురించి మాట్లాడాలని మన రోమన్ రైన్స్ చెప్పిన జిమ్మీ ఊసో చెప్పినారు. సో అప్పుడే మన జే ఊసో ఏమన్నారంటే చూడు మనకి ఇంకా మన వార్ గేమ్స్ మ్యాచ్ కోసము స్టిల్ మనకి 5th మెంబర్ కావాలి, మన దగ్గర 5th మెంబర్ లేడని జే ఊసో చెప్పినారు. సో అప్పుడే మన సామీ జైన్కి ఎవరో గుర్తొచ్చినారనమాట. అంటే నాకు ఒక సూపర్ స్టార్ గుర్తొస్తుంది, నేను ఆ సూపర్ స్టార్తో మాట్లాడుతానని మన సామీ జైన్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. బేలీ వర్సెస్ క్యాండస్ లేరే వర్సెస్ మన బీ ఫ్యాబ్ మధ్యలో. అండ్ బాస్ ఇది ఒక ఫస్ట్ రౌండ్ ఉందన్నమాట, అంటే మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసము అంటే ఒక ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే, ఒక టోర్నమెంట్ టైప్ నడుస్తుంది కదా. సో ఆ మ్యాచ్ ఉండే అనమాట అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఫస్ట్ రౌండ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఎల్ఏ నైట్తో సామీ జైన్ మాట్లాడినారన్నమాట. అంటే నువ్వు మా వార్ గేమ్స్ మ్యాచ్లో అంటే 5th మెంబర్లో అడుగు పెడతావా ఒరిజినల్ బ్లడ్ లైన్ అని ఈ టైప్లో మన సామీ జైన్ అడిగినారు. బట్ మన ఎల్ఏ నైట్ చాలా క్లియర్లీ నో చెప్పేసినారు, చాలా క్లియర్గా అనిపిస్తుంది అక్కడ ఎల్ఏ నైట్ నో చెప్పేసినారని. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా మన ఎల్ఏ నైట్ది ఎంట్రీ అయిపోయింది రింగ్లో. సో ఎల్ఏ నైట్ రింగ్లో వచ్చేసినారు. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత ఎల్ఏ నైట్ చెప్పినారు చూడండి క్రౌన్ జ్యువెల్ వచ్చింది అండ్ వెళ్ళిపోయింది, బట్ నేను స్టిల్ మీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్. అండ్ ఇందాక ఏమైందంటే సామీ జైన్ నాకు అంటే మా బ్లడ్ లైన్ మ్యాచ్లో సివిల్ వార్ మ్యాచ్లో ఫైట్ చేస్తావని ఈ టైప్లో అడిగిండు. బట్ నేను చాలా క్లియర్లీ నో చెప్పేసినాను, ఎందుకంటే నాకు ఎలాంటి సంబంధం లేదన్నమాట. బ్లడ్ లైన్ అంటే ఆలాళ్ళు కొట్టుకొని అంటే ఆలాళ్ళు ఏమైనా కానీ నాకేందన్నట్టు మన ఎల్ఏ నైట్ చెప్పేసినారు. అండ్ ఎల్ఏ నైట్ ఏమన్నారు అంటే చూడండి ఇప్పుడు మన బిజినెస్ గురించి మాట్లాడితే అంటే నేను లోగన్ పాల్లా కాదన్నమాట. అంటే సంవత్సరానికి 2 సారి టైటిల్ డిఫెండ్ చేయని నేను లోగన్ పాల్ని కాదు, నేను ఎల్ఏ నైట్ని. సో అందుకనే నేను ఇప్పుడు ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టబోతున్నాను. ఎస్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ వస్తాము, ఎవరైనా వచ్చి నాతో ఫైట్ చేయొచ్చు, ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ అని మన ఎల్ఏ నైట్ చెప్పేసినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లిగాడో డెల్ ఫెంటాస్మాది. అండ్ ఇలా గ్రూప్ మొత్తం అక్కడ రింగ్లో వచ్చేసింది బాస్. అండ్ ఇక్కడ ఒక ఫనీ సెగ్మెంట్ టైప్ జరిగింది అనమాట. సో మన శాంటోస్ ఎస్కోబార్ అక్కడ రింగ్లో వచ్చి ఏమని చెప్పినా అంటే హే ఎల్ఏ నైట్ అంటే నువ్వు ఎప్పుడు ఎల్ఏ నైట్ అంటే ఒకటి ఒక్కొక్కసారి నువ్వు అంటే సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయాలి, కొంచెం కూల్ ట్రై చేయాలి, అర్థమైందా? అండ్ ఆ కూల్ ఏంటంటే శాంటోస్ ఎస్కోబార్ అని ఈ టైప్ పిలవాలని ఈ టైప్లో మన శాంటోస్ చెప్పినారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు మాటలు అక్కడ ఏమేమి చెప్పినారంటే ఇక్కడ మన ఎలక్ట్రా ఉంది కదా ఉమెన్ సూపర్ స్టార్. సో ఈ ఉమెన్ సూపర్ స్టార్ మా టీంలో ఉన్న ఉమెన్ సూపర్ స్టార్ ఎలక్ట్రా ఇప్పుడు అంటే మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలుస్తారన్నమాట. అండ్ ఇప్పుడు ఎట్లయినా మా ఫ్యామిలీలో ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ వస్తుంది. సో అందుకని నీ దగ్గర ఉన్న టైటిల్ మా ఫ్యామిలీలో వస్తే ఎట్లుంటుంది అని ఈ టైప్లో మన శాంటోస్ ఎస్కోబార్ చెప్పినారు. అండ్ అంతేకాదు ఎల్ఏ నైట్ అక్కడ మన హంబర్తో మంచి అవకాశం ఇచ్చేసాను అనమాట, ఎందుకంటే చాలా గురాయించి చూస్తుండే ఈ హంబర్తో. అంటే నేను మా సాస్లో కనిపిస్తుంది చాలా ఆకలితో ఉన్నటువంటి, సరే నేను జబర్దస్త్ అవకాశం ఇస్తాను, నేను మంచి అవకాశం ఇస్తాను హంబర్తో టైటిల్ కోసం పాటించే అవకాశం ఇస్తాను, బట్ నేను నీకు నీ డాడ్లో కొట్టేస్తాను అనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ ఎవరైనా డాడ్ పిలవాలంటే ఈ ఎలక్ట్రాన్ కదా, అంటే మీ టీంలో ఉమెన్ సూపర్ స్టార్ ఉంది కదా, ఈ అమ్మాయి నాకు డాడ్ అని పిలిస్తే మంచిగా ఉంటాయి, మీరు నాకు అంకుల్ అని పిలవాలి ఈ టైప్లో మన ఎల్ఏ నైట్ చెప్పేసినారు. అండ్ అప్పుడే మన హంబర్తో అటాక్ చేసినారన్నమాట మన ఎల్ఏ నైట్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే దాని తర్వాత మనకి మన హంబర్తో వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్
ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఎల్ఏ నైట్. సో ఎల్ఏ నైట్ ఈ మ్యాచ్లో గెలవంగానే బాస్ అక్కడ ఎంకలోచి అంటే సడన్గా ఎంకలోచి నిలబడ్డారు మన షిన్సుకే నాకమూరా. ఎస్ ఫైనల్లీ ఈ రోజు అంటే నాకు తెలిసి 2-3 వారాల ముందు చెప్పినాను మన షిన్సుకే నాకమూరా వస్తారంట, స్మాక్ డౌన్లో రిటర్న్ చేస్తారని, ఇలాంటి రూమర్ వస్తుందని నేను ఒక 2-3 వారాల ముందు చెప్పినాను. బట్ అప్పుడు రిటర్న్ చేయలేదు. బట్ ఫైనల్ ఇప్పుడైనా రిటర్న్ చేసినారు మన షిన్సుకే నాకమూరా. కనీసం మన షిన్సుకే నాకమూరా అయినా వచ్చేసినారు బాస్. మన షిన్సుకే నాకమూరా వచ్చి ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసినారు. సో ఇప్పుడు ఒక టఫ్ కాంపిటీషన్ వచ్చింది మన ఎల్ఏ నైట్ ముందు. అండ్ నిజం చెప్తున్నాను మన షిన్సుకే నాకమూరా ఎల్ఏ నైట్కి ఓడిపించి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయినా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా టైం అయిపోయింది షిన్సుకే నాకమూరాకి ఆ లెవెల్లో పుష్ రాలేదు. సో ఫైనల్ ఇప్పుడు మన షిన్సుకే నాకమూరా వచ్చేసినారు, ఎల్ఏ నైట్ పైన అటాక్ బి చేసినారు. సో ఇప్పుడు మనకి ఇలా మధ్యలో జబర్దస్త్ ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుంది బాస్. సో నెక్స్ట్ మనకి రోమన్ రేన్స్ లాకర్ రూమ్ అంటే డోర్ బయట అక్కడ మన జిమీ యూసో, జే యూసో, సామీ జెన్ కనిపించినారు. సామీ జెన్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, అంటే ఎల్ఏ నైట్ నో అని చెప్పేసినారు అని చాలా క్లియర్లీ చెప్పేసినారు మన సామీ జెన్. అండ్ దాని తర్వాత అంటే రోమన్ రేన్స్ ఎక్కడైనా అడిగి వీళ్ళు లాకర్ రూమ్ లోపల వచ్చేసినారు. ఆ రోమన్ రేన్స్ అక్కడ వచ్చేసినారు. రోమన్ రేన్స్ వచ్చి అక్కడ చైర్ పైన కూర్చున్నారు అన్నమాట. సో అప్పుడే సామీ జెన్ ఏమని చెప్పినా అంటే ఫస్ట్ ఓవర్ చెప్తారు రోమన్ రేన్స్కి, అంటే మీరు చెప్తారా, సరే నేనే చెప్తాను చెప్పినారు మన సామీ జెన్. అండ్ సామీ జెన్ ఏమన్నారు అంటే చూడు రోమన్ రేన్స్ మేము రాలో వెళ్ళినాము, మేము స్మాక్ డౌన్లో వెళ్ళినాము, అంటే మేము రాలో స్మాక్ డౌన్ అంటే మేము ప్రతి ఒక్క చాలా అడుగుతున్నాం. బట్ ఎవరు అంటే మన బ్లడ్ లైన్లో హ్యాజ్ ఏ 5th మెంబర్లో అడుగు పెడతలేరు, అంటే ఎవరు అంటే ఎస్ అంటే అందరు నో చెప్పేస్తున్నారు. సో మన దగ్గర 5th మెంబర్ లేడు అని ఈ టైప్లో మన సామీ జెన్ చెప్పేసినారు. సో అప్పుడు రోమన్ రేన్స్ కొంచెం ఆలోచన ఉంటారు, కానీ అంతలో అక్కడ టీవీలో మన సోలో సికో థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అంటే మన సోలో సికో అక్కడ అంటే రింగ్లో వస్తున్నారు అనమాట. సో అదే అక్కడ టీవీలో చూపించారు. సో సోలో సికో రింగ్లో వెళ్తున్నాడని చూసి మన రోమన్ రేన్స్ నిలబడ్డాను. రోమన్ రేన్స్ సరే ఇప్పుడు వెళ్దాం అన్నట్టు మన రోమన్ రేన్స్ చెప్పేసినారు. అండ్ ఇంకేముండే అంటే మన రోమన్ రేన్స్ వాళ్ళందరూ అక్కడ అంటే వీళ్ళకి ఇంటరప్ట్ చేయడానికి రెడీ అయిపోయినారు అనమాట. సో రింగ్లో వచ్చేసినా కదా మన సోలో సికో, వీళ్ళందరూ రింగ్లో వచ్చేసి న్యూ బ్లడ్ లైన్ రింగ్లో వచ్చింది కదా. రింగ్లో వచ్చిన తర్వాత సోలో సికో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారు, కానీ ఫ్యాన్స్ అందరూ బూ చేసినారు. ఓవర్ ఎక్నాలెడ్జ్ లేదు, ఫ్యాన్స్ అందరూ బూ చేస్తుంటారు మన సోలో సికోకి. సో అప్పుడే థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన ఓటీసీ అంటే రోమన్ రేన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అంటే రోమన్ రేన్స్, జే యూసో, జిమీ యూసో అండ్ మన సామీ జెన్ వచ్చేసినారు అనమాట. ఈ నలుగురు ఈరోజు ఒకటేసారి ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ కనిపిస్తున్నారు. అండ్ ఇలా ఎంట్రీ కాగానే ఫస్ట్ వీళ్ళు రింగ్ ఏప్రిల్ పైన నిలబడి ఫస్ట్ ఫేస్ ఫేస్ చూసినారు. దాని తర్వాత చాలా జబర్దస్త్ బ్రాల్ అయింది బాస్ ఇలా మధ్యలో, అంటే చాలా మస్తు అనిపించింది. అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ న్యూ బ్లడ్ లైన్ మధ్యలో చాలా మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన సోలో సికోవా సమ్వన్ స్పైక్ కొడుతున్నప్పుడు సామీ జెన్కి రోమన్ రేన్స్ స్పియర్ కొట్టినారు సోలో సికోవాకి. సో అది ఒక హైలైట్ అంటే హైలైట్ మూమెంట్ ఉండే ఈ మొత్తం బ్రాల్లో. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత సామీ జెన్ రింగ్ బయట జంప్ చేసినారనమాట, న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు. రింగ్లో రోమన్ రేన్స్ ఉండే. సో అప్పుడే జేకబ్ ఫాట్ వచ్చినారు. జేకబ్ ఫాట్ రింగ్లో వచ్చి ఫస్ట్ ఇట్లా చేయి మొక్కినారనమాట రోమన్ రేన్స్ ముందు, కానీ అంతలోనే ఎంకల్ నుంచి మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. ఎస్ గాయస్ చూసినారా, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా బాగా తెలుసు, అంటే రా ఆల్రెడీ టేప్ అయిపోయింది, నెక్స్ట్ కాకపోయి రా ఆల్రెడీ టేప్ అయిపోయింది. దాంట్లో మన సోలో సికో హెల్ప్ చేసినారు బిగ్ బ్రాన్సన్ రీడ్కి. ఇదంతా అందరికి తెలిసిపోయింది, ఇదంతా తెలిసిపోయిందని మన డబ్ల్యూడబ్ల్యూ ఫైనల్ ట్రిగర్ పుల్ చేసింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ కోసం బుక్ చేసింది మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి. అండ్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చేసినారు, అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. జేకబ్ ఫాట్, బ్రాన్సన్ రీడ్ అందరు కలిసి అటాక్ చేసినారు అనమాట రోమన్ రేన్స్ పైన. అండ్ అప్పుడే మరోసారి మన సామీ జెన్, జే యూసో, జిమీ యూసో రింగ్లో వచ్చేసినారు అనమాట. రింగ్లో వచ్చి వాళ్ళు న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేస్తుంటారు. రింగ్ బయట మన టాంగా లోయ అటాక్ చేస్తుంటారు అనమాట మన రోమన్ రేన్స్ పైన. రోమన్ రేన్స్ అప్పుడే టాంగాలోకి ఇచ్చి పడేసినారు, టొంగాకి ఇచ్చి పడేసినారు రింగ్ బయట. రింగ్లో వచ్చి జేకబ్ ఫాట్కి సూపర్ హ్యాండ్ పంచ్ ఇచ్చేసినారు, బ్రాన్సన్ రీడ్కి సూపర్ హ్యాండ్ పంచ్ ఇచ్చేసినారు. అంతా బాగానే ఉండే, మొత్తం అప్పర్ హ్యాండ్ రోమన్ రేన్స్ ఉంటే అక్కడ. బట్ అంతలోనే ఒకటిసారి ఎంకల్ నుంచి సోలో సికో సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసినారు అనమాట. దాని తర్వాత మన జేకబ్ ఫాట్ అటాక్ చేసినారు, మన బిగ్ బ్రాన్సన్ రీడ్ సునామీ ఇచ్చి పడేసినారు రోమన్ రేన్స్కి. అంటే ఓపెన్లీ చెప్పాలంటే మన న్యూ బ్లడ్ లైన్ ఈరోజు చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసింది మన ఒరిజినల్ బ్లడ్ లైన్ కి. అంటే ఓపెన్ పంటలు ఇచ్చి పడేసినారు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు ఒరిజినల్ బ్లడ్ లైన్ కి. నిజంగా చాలా షాకింగ్ అనిపించి రోమన్ రేన్స్ మొత్తం అక్కడ రింగ్లో మొత్తం పడిపోయి ఉండే అనమాట, చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు అంతలోనే జే ఊసో చాలా క్లియర్లీ చెప్పినారనమాట, అంటే ఇప్పుడు నువ్వు కాల్ చేయాల్సిందే, ఇప్పుడు నువ్వు ఏదో ఒక స్టెప్ వేయాల్సిందే, నువ్వు కాల్ చేయాల్సిందే అని మన జే ఊసో చెప్పేసినారు మన రోమన్ రేన్స్కి. అండ్ ఇంతకుముందు లాకర్ రూమ్లో చెప్పినారు, అంటే ఇప్పుడు మొత్తం నీ పైన ఉంది, నువ్వు కాల్ చేయాల్సిందే అని మన జే ఊసో లాకర్ రూమ్లో
రూమ్లోవి చెప్పినారు ఇంతకుముందు, అండ్ రింగ్లోవి చెప్పేసారు అనమాట. అటాక్ జరిగిన తర్వాత నువ్వు ఇప్పుడు కాల్ చేయాల్సిందే అని మన జేవుస్ చెప్పేసినారు రోమన్ రేన్స్కి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది, బట్ ఇంకా ఉందన్నమాట, ఇంకేం అయిపోలేదు, ఇంకా హైలైట్ ఉంది, అది లాస్ట్లో ఉందన్నమాట హైలైట్. సో దాని తర్వాత ఏమైందంటే సో నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు. అండ్ ఆ వీడియోలో మన కెవిన్ ఓవెన్స్ ఏమేమి చెప్పినారంటే చూసినారంటే లాస్ట్ వీక్ నేను వచ్చి ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేసినాను. సో అందరూ అసలు ఏమో అనుకుంటున్నారు, బట్ నేను నా జాబ్ చేసినాను, ఇదే నా జాబ్, నేను నా పని చేసినాను, అర్థమవుతుందా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రావద్దనుకోబట్టి నాకు పిలిచినారు, అందుకే ఇదంతా జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ వీక్ కోసం పిలిచి, అంటే ఈరోజు నాకు రానియలేదు స్మాక్ డౌన్లో, బట్ నెక్స్ట్ వీక్ కోసం నాకు రమ్మని చెప్తున్నారు స్మాక్ డౌన్లో. ఎందుకంటే ఆ గోల్డెన్ బాయ్ అంటే కొడి రోడ్స్ చెప్తున్నాడు, కొడి రోడ్స్ కోసం నాకు పిలుస్తున్నారు అనమాట అని ఈ టైప్లో ఎక్కిరిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో అది ఇప్పుడు అంటే అది మొత్తం నా వాళ్ళగా మీ వాళ్ళని జరుగుతుంది ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. ఇదంతా నా జాబ్ అని చెప్పేసి ఇచ్చి పడేస్తారు మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే మన కెవిన్ ఓవెన్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి మన మోటార్ సిటీ మషిన్ గన్స్ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, బట్ ఈ మ్యాచ్ మధ్యలో మన టొమాసో ఛాంపో వచ్చి అటాక్ చేసినారు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ అందుకని జానీ గార్గాన్ వచ్చి ఆపినారు, బట్ జానీ గార్గాన్ని పుష్ చేసి పడేసినారు అనమాట మన టొమాసో ఛాంపా. అండ్ టొమాసో ఛాంపా ఏమని చెప్పినంటే నాకు టైటిల్ కావాలి, అర్థమవుతుంది, నేను ఇంత కష్టపడుతున్నాను, బట్ నాకు టైటిల్ ఎవరు ఇస్తారు, సో నాకు ఛాంపియన్షిప్ కావాలి, నాకు టైటిల్ కావాలనుకుంటా మన టొమాసో ఛాంపా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మెంబర్ అంటే మన డాకెన్స్, మన ఏంజలో డాకెన్స్ బి అటాక్ చేసిన అనమాట మన మోటార్ సిటీ మషిన్ గన్ వాళ్ళు చేయగలిపిన ట్రై చేసినప్పుడు అటాక్ చేసినప్పుడు సర్జరీ కూడా జరిగింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో నయోమి వర్సెస్ మన జాస్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్, కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన టిఫిన్ వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసింది మన నయోమికి, కానీ అంతలోనే అక్కడ మన బేలీ వచ్చి అటాక్ చేసింది టిఫిన్ పైన. క్యాండస్ లేరవి మ్యాచ్ మధ్యలో వచ్చి అటాక్ చేసి అనమాట బేలీ పైన. సో చాలా జరిగింది ఈ మ్యాచ్లో. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన జాస్. జాసే లాభం లేపింది, అండ్ జాస్ ఈ మ్యాచ్లో గెలిచిందనమాట. అండ్ బాస్ అంతేకాదు, అంటే ఇక్కడనే మన స్మాక్ డౌన్ అయిపోలేదు, దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో రోమన్ రేన్స్ కనిపించినారు. రోమన్ రేన్స్ చాలా టెన్షన్ ఉండే అనమాట, చాలా కోపంలో ఉండే రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ ఫైనలీ అంటే ఫోన్ తీసినారు అండ్ కాల్ చేసినారు. అంటే ఏమని చెప్పినారు అంటే కాల్ వాయిస్ మ్యాన్ అని చెప్పినారు. ఎస్ అంటే ఫైనలీ పాల్ హేమని కాల్ చేస్తున్నారు. మన రోమన్ రేన్స్ అనే ఫ్యాన్స్ జబర్దస్త్గా చేరేసినారు, కాల్ వాయిస్ మ్యాన్ అని చెప్పేసినారు మన రోమన్ రేన్స్. కానీ అంతలోనే అక్కడ ఏమి వినపడ్డది అంటే ఇప్పుడు మన రోమన్ రేన్స్ ఏ నంబర్కి కాల్ చేసినారో ఆ నంబర్ అసలు సర్వీస్లోనే లేదంట. అక్కడ క్లియర్ అదే వినపడ్డది. అక్కడ ఏమని వినపడ్డది అంటే రోమన్ రేన్స్ ఏ నంబర్కి, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వాయిస్ మ్యాన్ని కాల్ చేస్తున్నారు కదా పాల్ హేమన్కి, సో పాల్ హేమన్ నంబర్ సర్వీస్లోనే లేదు, అంటే ఆ నంబర్ ఇప్పుడు సర్వీస్లో లేదని వచ్చింది. సో అప్పుడే రోమన్ రేన్స్ షాక్ అనమాట, రోమన్ రేన్స్ షాక్ అయిపోయినారు, ఫోన్ కింద పడేసినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నాకు తెలుసు ఇప్పుడు మన రోమన్ రేన్స్ కాల్ చేసినారు వాయిస్ మ్యాన్కి, నంబర్ కలవలేదు, ఇంకా చాలా క్వశ్చన్ చాలా ఉన్నాయి మనసులో. సో ఒకవేళ నాకు ఈరోజు సాయంత్రం వరకు ఏమైనా రూమర్స్ అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను, ఓకే. సో అందుకని చెప్తున్నాను, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్, బాయ్.